బీసీ రిజర్వేషన్లు 42% రావాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్ర బంద్ కూడా సక్సెస్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. సోదరులారా, సోదరీమణులారా, అసెంబ్లీలో చట్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కామారెడ్డి డిక్లరేషన్లో తెలంగాణలో బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం చేసినట్టుగా మనకు కనిపించింది. దానికి సంబంధించి 17, 18 జిల్లా అధ్యక్షులు డీసీసీలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 42% అయిపోయింది, బీసీలకు రాజ్యాధికారం వస్తుంది, రాజ్యాంగం ప్రకారం తమ్ముళ్ళు ఎస్సీ ఎస్టీలకు వచ్చింది, బీసీలకు కూడా వచ్చింది అనేది మనం ఆశపడ్డాం. కేవలం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లే కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా ఆ వైపు అడుగులు పడతాయనే చూసాం. ఇప్పటికే మన ప్రాతినిధ్యాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో బుట్టెంగారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి పేరు మీద హైకోర్టులో కేసు వేశాడా, ఏపిచ్చారా? ఈ నేపథ్యంలో మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీలో మల్లారెడ్డి టికెట్ ఇవ్వడంతో పాటు ఆయన ఎన్నికలకు ప్రచారానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దానికి సంబంధించి ఆ పార్టీ మద్దతుతో సహా నా దగ్గర అవి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. నేను సేవ్ చేసి పెట్టాను, నా మిత్రుల దగ్గర కూడా స్టోర్ చేసి పెట్టారు, ఎడిపోయి వచ్చిన. దానికి సంబంధించిన సాక్ష్యాలకు మేము సిద్ధంగా ఉన్నాం. బీసీలను అణిచివేయటమే ఇలా బీఆర్ఎస్ పార్టీ చందంగా ఉన్నది. బీఆర్ఎస్, పాత టీఆర్ఎస్, టీబీఆర్ఎస్, ఏదో ఒక టీఆర్ఎస్, అది 50% కటాఫ్ పెట్టి 34% ఉన్న బీసీ రిజర్వేషన్ని 19% తీసుకొచ్చింది. ఇలా రిజర్వేషన్కి వచ్చినప్పుడు 17% అమలు జరుగుతుంది. 9వ షెడ్యూల్లో పెట్టితే తప్ప తెలంగాణ రాష్ట్రంలో నుండి బీసీలు 42% రిజర్వేషన్ అందుకోలేని పరిస్థితి అలా బీఆర్ఎస్ తీసుకొచ్చింది. బీఆర్ఎస్ ఎంత ద్రోహి అంటే బీసీ ద్రోహి అని చెప్పక తప్పదు. బీసీ ద్రోహి బీఆర్ఎస్. అయ్యాల 50% రిజర్వేషన్ల కోటాని తగ్గించడంలో చేసింది. ఇవాళ అదే టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా, మున్సిపాలిటీ వార్డు మెంబర్గా ఆ రెడ్డి జాగృతి మాధవరెడ్డికి టికెట్ ఇచ్చి ఇలా ప్రచారానికి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రచారానికి పోతూ ఉన్నారు. మనం అర్థం చేసుకోవాలి, 1950లో, 1960లో, 1970లో ఇలాంటి దొరల పరిపాలన, భూస్వామ్య పరిపాలన ఉన్నది కాబట్టి బీసీలు నిద్రపోతారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది వాళ్ళు ఏం చేయలేరు. బీసీలు అనేవి ఇలా పరిస్థితి చేస్తూ ఉన్నాం. ఇలా మేము అడుగుతున్నాం, మేమంతా మాకు అంత వాటా ఇవ్వమని. ఇలా మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం. ఇలా మా రజక సమాజం అంటే 100కి 10% మంది కూడా అభివృద్ధి కాలేదు. ఇది నేను చెప్పడం కాదు, సాక్షాత్తు ప్రభుత్వాలు వేసినటువంటి నివేదికలు చెప్తా ఉన్నాయి. బీసీ యావత్ సమాజం ఇలా 100కి 30% కూడా అభివృద్ధి కాలే. అది కూడా అభివృద్ధి చెందిన కులాలు. ఇక ఇందులో 28-29% మునూరు కాపులు అయ్యారు, 70% వాళ్ళు కూడా వెనకబడి ఉన్నారు. రజకులు 10% అయ్యారనుకుందాం, వాళ్ళు కూడా 80% వెనకబడి ఉన్నారు. వడ్రోళ్ళు ఒక 3% డెవలప్ వాళ్ళు 97% వెనకబడి ఉన్నారు. మంగళూరులో ఒక 7% అభివృద్ధి అయ్యారు, వాళ్ళు 93% వెనకబడి. ఈ కులం ఆ కులం, ఆ కులం ఈ కులం అని లేదు, బీసీ ఉపకులాలకన్నిటి కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అడిగినటువంటి నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ చేసినటువంటి శాసనసభలో ఇవాళ ఏమంటారు, ఆ చట్టం కానివ్వండి, ఇవాళ గొంతు ఉరితాళ్లాగా ఇలా బిగుస్తూ ఉన్నది. పైగా తగుదునమ్మ అంటూ ఇలా బుట్టంగారి మాధవరెడ్డి, ఇంటి పేరేంటి, మాధవరెడ్డి, బుట్టంగారి మాధవరెడ్డికి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. బుట్టంగారి మాధవరెడ్డి ఆయన రెడ్డి జాగృతి తరఫున ఆయన వేశాడు బీసీ 42% రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా. నాకే పార్టీ లేదన్నాడు. ఇలా బీఆర్ఎస్ టికెట్ ఎట్లా ఇచ్చారు మీరు? అయ్యాలంటే 50 కటాఫ్ తెలియక చేశారనుకుందాం. మరి బీఆర్ఎస్కి ఎలా మీరు టికెట్ ఇచ్చారు? టికెట్ ఇచ్చి తెలియక ఇచ్చారు అనుకుందాం. లోకల్ ఎమ్మెల్యేకి తెలియదా, ఎంపీకి తెలియదా? ఇస్తే ఇచ్చారా, లోకల్ స్టామినాలో ఇచ్చారనుకుందాం. తెలియని తనంలో ఆడావుళ్ళు ప్రచారానికి మీరు ఎట్లా పోతారు? ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి, మంత్రి స్థాయిలో సిగ్గుండాల బీఆర్ఎస్ పార్టీకి ఇలా. ఇది పరిస్థితి. బీసీ అనేవాడు ఎవడన్నా నిజంగా చీము నెత్తురు అంటూ ఉంటే బీఆర్ఎస్ కోట్లేయరు. ఇలా బీసీ గొంతు కోసింది, తడిగుడ్డతో గొంతులు కోసింది బీఆర్ఎస్. ఇది పరిస్థితి. ఇట్లాంటి అభ్యర్థులకి మీరు టికెట్లు ఎలా ఇస్తారనేది ఇలా బీఆర్ఎస్ని అడుగుతా ఉన్నాం. వాళ్ళని మళ్ళీ టికెట్ ఇచ్చారని అడిగే వాళ్ళ మీద వీళ్ళు ఎగిరెగిరి పడతా ఉన్నారు. ఈ టీవీల నిండా, మీడియాల నిండా ఇది మనకు కనపడతా ఉంది. కాంగ్రెస్ లీడర్లు విమర్శించిన వాళ్ళే పత్తిత్తులేం కాదు, వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం.
సో సోదరులారా సోదరిమణులారా, ఇక కాంగ్రెస్కి సంబంధించి కుల జనగణన మాది 60% తెలంగాణలో ఉన్నది బీసీలు. మీరు ఎంత మటుకు ఇచ్చారు? ఇలా ప్రశ్నార్థకంగా ఉన్నదనే తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా సోదరిమణులారా, సో మీరు ఖచ్చితంగా ఉన్నటువంటి అన్నీ అక్కడ కోర్టులో సబ్మిట్ చేస్తే ఇలా ఈ పరిస్థితి ఉండే కాదు. సో దానికి తోడు ఆధిపత్య కులాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారనేది బీసీ సమాజం ఆరోపిస్తుంది, అక్కడున్న జడ్జీలంతా కూడా. అందుకోసమే మాకు అనుకూలమైన తీర్పులు రావట్లేదని. అందుకోసం బీసీ బహుజనుల పిల్లలంతా బాగా చదువుకొని ఉన్నత శిఖరాలకు వెళ్ళి ఖచ్చితంగా ఇలాంటి ప్రజాదాయకమైనటువంటి ప్రజాభిష్టానికి అనుకూలమైనటువంటి ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి న్యాయమైన డిమాండ్ని రక్షించే ప్రయత్నం భవిష్యత్ తరాలు చేస్తారని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సో కాంగ్రెస్ డ్రామాలు ఆడుతూ ఉంది ఇవాళ. మళ్ళీ ఏమని ఆడుతూ ఉందయ్యా? ఏమని ఆడుతూ ఉందంటే, కాంగ్రెస్ ప్రధానమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు, లెటర్లు రాస్తారు. రేవంత్ రెడ్డి కను రాష్ట్రపతి భవన్కి చుట్టరకాలు ఉంటే పోయి భోజనాలు చేసేయండి మీరు వాళ్ళు కలిసి. మీకను పాత ఆర్ఎస్ఎస్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీరు ప్రధానమంత్రి గారు కలిసి, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కలిసి నాటుకోడి కోసుకొని ఇంకోటి నాన్ వెజో మీకు నచ్చిన స్వీట్స్ ఫ్రూట్స్ తినండి. ప్రధానమంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ దొరకదు బీసీబీల మీద. కానీ ఇతర పెండింగ్ ప్రాజెక్టుల పేరుతో మీకు కమిషన్లు వచ్చే వాటికి మాత్రం ఎగబడి అపాయింట్మెంట్ తీసుకుని ఇంటర్వ్యూలు చూసుకుని గంటల కొట్టి మాట్లాడతారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కానీ. సో ఇది పరిస్థితి. సకల కుల జనగణనప్పుడు వేపనాయన్ని ఒక రెడ్డి ఆయన పెడతారండి అధికారులుగా. వాళ్ళు బీసీ జనాభా తగ్గించి ఓసీ జనాభా ఎక్కువ చూపించారనేది బీసీ సమాజం చిరపడుతున్న మాటలు. నిజం కాదా ఇది? 60% బీసీలో మీరు 56%కి పోనీ అదే అమలు చేయమంటున్నాం. మాకు 65 మళ్ళీ కూడా చేసి మీరు 35 అంటే మేము చేసేది కూడా లేదు, మేమంతా చేయలేం కదా. సో ఈ పరిస్థితి ఉన్నదని తెలియజేసుకుంటూ, సో మీ చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్కి. ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదు? శీతాకాల సమావేశాలు కాదు, వర్షాకాల సమావేశాలు కాదు, శీతాకాల సమావేశాలు కూడా ప్రైవేట్ బిల్లు పెట్టలే. మేము పెడతామని చెప్పినటువంటి గాయత్రి రావు ఎంపీ, తెలంగాణ రాజ్యసభ ఎంపీ ప్రైవేట్ బిల్లు పెట్టినామని చెప్పి చర్చకే లేవనెత్తలే. వాళ్ళ అధినాయకుడు చెప్పిందే వీళ్ళు పాటిస్తారు. వీళ్ళు బీసీ బెడ్లు అనే సోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది విత్ గాయత్రి రేవన్నతో సహా. ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాం? పదవులు వచ్చినప్పుడు పదవులు వస్తాయి పోతాయన్నా. ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నాం మనం? కనీసం అంతర్గత సమావేశాలైనా మీరు ఖచ్చితంగా అడగండి అని ఈ సందర్భంగా గాయత్రి రేవన్ని ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో సోదరులారా సోదరిమణులారా, ఈ 2 అగ్రకుల ఆధిపత్య కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ అని తెలిపోయింది. ఇక బీజేపీ ఉంది, దాని డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత ఉన్నది, దాని రక్తంలోనే బీసీ వ్యతిరేకత ఉంది, దాని చూపులోనే బీసీ వ్యతిరేకత ఉంది, దాని హ్యూమన్ బాడీ యావత్తు మొత్తం బీసీ వ్యతిరేకత బీజేపీకి ఉన్నది. బీసీ రాష్ట్ర అధ్యక్ష పదవి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కానీ బీసీ ముఖ్యమంత్రి ఇస్తారట. వారికి పట్టుమని 10 మంది ఎమ్మెల్యేలు లేరు, బీసీ ముఖ్యమంత్రి ఇస్తారట. ఇవ్వండి, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి, కడుపు నిండా బోగబెట్టరు కానీ మా కింద పనిచేయాలంటారు. అది బీజేపీ యొక్క చిత్తశుద్ధి. మరి అందులో బీసీలు ఎందుకుంటున్నారు అర్థం కాదు బీజేపీ బీఆర్ఎస్లలో. సో ఇది పరిస్థితి. సో 9వ షెడ్యూల్లో పెట్టే దాంట్లో నిజంగా సకల కుల జనగణనని డ్రామా వేశారు. ఇలా బీసీ కాలం లేకుండా ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పెట్టాలి కదా, అది పెట్టకుండా నాటకాలు చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోడీ, ఇది నీకు తగదు. సో ఖచ్చితంగా నీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు వచ్చినప్పుడు నువ్వు కాకపోతే కొంచెం లేట్ చేస్తారే, మా జాతుల్ని పేదరికంలో మీరు కొంత మగ్గ కొడతారేమో. మీరు ఎవరి ప్రయోజనాల కోసం చేస్తున్నారో మాకు తెలుసు. ఈ దేశంలో ఉద్యోగ ఉపాధి లేదు. మరి మీరు ఎవరిది ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో మాకు తెలుసు. అంబానీ ఆదాయాల కోసం పనిచేస్తున్నారు చెప్ప, మా జాతుల కోసం ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తున్నట్టు మాకు అనిపించట్లా. రోడ్లు వేస్తారు, ఆయుధాలు కొంటారు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ పాలసీ వాణిజ్య ఒప్పందాలకు పోతారు తప్ప ఈ దేశ ప్రజలు 80 కోట్ల మందికి బియ్యం ఇస్తున్నారట. ప్రధానమంత్రి వాళ్ళ బీజేపీ వాళ్ళు చెప్తాను, 80 కోట్ల మందికి ఇస్తున్నాం, మేము 100 కోట్ల మందికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, 100 కోట్ల కార్డులు కూడా ఇవ్వబోతా ఉన్నాం చెప్తా ఉన్నారు. సిగ్గుండాల బీజేపీకి, ఎన్డీఏ పరిపాలకులకి. సిగ్గు శరం ఉంటే మీరు అట్లా మాట్లాడరు. 80 కోట్ల నుంచి 100 కోట్ల మందికి రేషన్ కార్డు తీసుకొని బియ్యం తీసుకుంటున్నారంటే మీరు ఆ ప్రజలను ఎంత డెవలప్ చేసినట్టో సిగ్గుండాలి. ప్రజలను మీరు నిజంగా డెవలప్ చేశారా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ముఖ్యంగా బీసీలకు సంబంధించి బీజేపీ పెద్ద 16 కోట్లు 20 కోట్ల సభ్యత్వం ఉన్నారని చెప్పేసి మాది పెద్ద పార్టీలో కనపడతాయి. కాంగ్రెస్ ఇండియా కూటమికి ప్రత్యర్థి కాదు మాకు తెలియదు, కానీ మా లలూ ప్రసాద్ యాదవ్, మా ములాయం సింగ్ యాదవ్ మిమ్మల్ని ఇప్పటికే అడుగుకున్నారు. మా తేజస్వి యాదవ్ కాన్సెప్ట్, ముస్లిం యాదవ్ కాన్సెప్ట్ నుంచి కింది కులాలను కూడా కలుపుకోగలిగితే అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ మీరు మిగలరు. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆ వైపుకి అడుగులు పడతాయి. సో పెద్దలారా, మిత్రులారా, బీజేపీ యొక్క కపట నాటక సూత్రధారి బీజేపీ
వాళ్ళు తెలంగాణలో యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ కోసం ఫైట్ చేసినటువంటి ఒక నారప్రాజు రామచంద్రరావుని పెట్టి వాళ్ళు 9వ షెడ్యూల్ పెట్టమని చెప్పి డైరెక్ట్గా చెప్పారు. బండి సంజయ్ మతి స్థిమితం కోల్పోకుండా వాస్తవ పరిస్థితిని చూసి నీకు పదవులు ఇస్తున్న కోసం రాజకీయం చేయగానే నువ్వు ఒక బీసీ బిడ్డగా మరి బీసీలకి పదవి ఉండొచ్చు, రేపు బావచ్చు, నీ ప్రభుత్వం కూలిపోతే నీకు పదవి రాదు నువ్వు గెలిచిన. సో అందుకోసం ఉన్నప్పుడే చరిత్రలో నీకు ఒక పేజీ రాసుకో బండి సంజయ్ అన్న. ఈటల రాజేంద్ర గారు మీద చల్లబడ్డారు ఎంపీ అయి. సరే మరి అరవింద్ అన్న మాట్లాడుతూ ఉంటాడు. అన్న బట్టతల ఉంటే అరవింద్ అన్న బట్టతలు ఉంటే మేధావి అంటారు, నువ్వు మేధావి యాక్చువల్గా. అన్ని తెలివితేటలు ఉన్నాయి. శ్రీనివాస్ గారు అబ్బాయి ఎందుకు మాట్లాడావన్నా? రాష్ట్ర దేశ రాజకీయాల మీద అన్ని అంశాల మీద కూలంకషంగా మాట్లాడుతూ సబ్జెక్టు గొక్క తిప్పుకోకుండా బీసీ రిజర్వేషన్ మీద ఈ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడు. తెలంగాణ రాష్ట్రంలో 146 బీసీ ఉపకులాలు ఉంటే 146 బీసీ ఉపకులాలకు సంబంధించి 80 బీసీ ఉపకులాలు గ్రామ సర్పంచులు కాల. ఇప్పటికీ గ్రామ సర్పంచులు కాదు, కనీసం వార్డు నెంబర్లు కాల 80 బీసీ ఉపకులాలు. గ్రామ పంచాయతీ అంతా, గ్రామ పంచాయతీ బిసాది అంతా 500 ఓట్లు ఉంటే గ్రామ పంచాయతీ చేశారు. 500 ఓట్లు గ్రామ పంచాయతీకి సంబంధించి 10 వార్డులు ఉంటే 10, 50, 500, 26 ఓట్లు వస్తే వార్డు మెంబర్ అవుతాడు. ఆ వార్డు నెంబర్ కాని కులాలు ఇప్పటికీ 146లో 80 బీసీ ఉపకులాలు ఉన్నాయి. ఇదే పరిస్థితులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మరి సోషల్ జస్టిస్ ఏంటి? సామాజిక న్యాయం అక్కర్లేదా? స్వాతంత్రం వచ్చి 79 ఏళ్ల తర్వాత కూడా వీళ్ళు ఇట్లనే మగ్గాలా? అందుకోసం మేమే ఒక ఎజెండా ఇస్తూ ఉన్నాం. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాన అవకాశాల సమాజం కోసం భూ సంస్కరణలు కాదు, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇవన్నీ మేము ప్రధానమైన డిమాండ్గా అడుగుతూ ఉన్నాం. మేమెంత మాకంత వాటా వేయండి, మీరు అంత తీసుకోండి. ఖచ్చితంగా ఈ దేశ సంతులిత సమగ్రాభివృద్ధిని కోరుతా ఉన్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ని కోరుతా ఉన్నాం. ఆ వైపుగా ఈ దేశం ముందుకు పోవాలని కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తు ఆందోళనకి సిద్ధమవుతా ఉన్నాం. మమ్మల్ని మీరు ఆపొచ్చేమో, మా వారసులు మాత్రం ఆగేవాళ్ళు కాదు. అలాంటి జనరేషన్స్ రాబోతూ ఉన్నాయి. ఇప్పటికే ఆ భావజాల వ్యాప్తి జరుగుతూ ఉంది. ఇప్పటికే అనేక విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము బీసీ ఉద్యమాలు, మేము నిషేధిత ఆర్గనైజేషన్స్ లాగా, మావోయిస్టులాగా మేము అడవుల్లోకి పోయాం, పోరాటం చేయం. ఖచ్చితంగా లీగల్ ఆర్గనైజేషన్సే ఉంటాయి. 100కి 100% కాదు, 100కి 1,00,000%, 100కి 1,00,00,000% లీగలైజ్డ్గానే మేము పోరాటం చేస్తాం. 100కి 1,00,00,000%, 100కి 1,00,000%, 100కి 1,00,00,000% కూడా మేము ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాం, లీగల్ ఆర్గనైజేషన్స్ చేస్తాం. భవిష్యత్తులో పోరాటాలకు సిద్ధమవుతాం. మీరు విన్నప్పుడు ఈ దేశం 2 ముక్కలైతే మేము ఎక్కడ ఉండాలి? ఈ దేశం మూలవాసులం, ద్రావిళ్ళం. ఖచ్చితంగా ఆ వైపే మా అడుగులు పడతాయి. ఖచ్చితంగా మా ఓటాలు మాకు ఇస్తే దేశం సక్రంగా ఉంటుంది. లేకపోతే జరిగే పరిణామాలకి, పర్యవసానాలకి ఆయా రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సిన అవసరం అయితే ఉంటుంది అనేది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఆ వైపుగా బీసీ సమాజం, బీసీ యావత్ సమాజం ఇప్పటికే పనిచేస్తూ ఉంది. బీసీ ఇంటలెక్చువల్ ఫోరాలు, బీసీ మేధావుల ఫోరాలు, బీసీ విద్యావంతుల వేదికలు, వివిధ ఉపకులాలకు సంబంధించినటువంటి విద్యావంతుల వేదికలు, బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి మేధావుల ఫోరాలు, బీసీ ఉపకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగ సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు పనిచేస్తూ ఉన్నాయి. బీసీ ఉపసంఘాలు, కులాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఉపకులాల్లో పనిచేస్తూ ఉన్నాయి. యావత్ బీసీ సమాజం పేరుతో పనిచేస్తూ ఉన్నాయి. సో ఇన్ని పనిచేసిన తర్వాత కూడా మీరు ఇది కాదంటే భవిష్యత్తులో ఆయా పార్టీలకి నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఉన్నది. బీసీలతో పెట్టుకున్నటువంటి వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మీకు కావాలంటే ఇవాళ బీజేపీకి, యావత్ సమాజానికి పెద్ద మొనగాడైనటువంటి లీడర్లనే మా బీసీ లీడర్లు అరెస్ట్ చేశారు. చరిత్రను ఒకసారి చూసుకోండి. మండల కమిషన్ తర్వాత మీరు మండల కమిషన్ వ్యతిరేకంగా మరి శ్రీరాముడికి వేల వందనాలు, లక్షలాది దండాలు. ఆయన నువ్వు మా దేవుడివే. మరి మా బీసీ మండల కమిషన్ ఎందుకు మరి అడ్డంకులు వస్తున్నా పరిష్కారం చేయట్లేదు? పరిష్కరించమని చెప్పేసి ఆ శ్రీరాముడిని కూడా కోరుకుంటూ, సో ఖచ్చితంగా బీజేపీ మైండ్ సెట్ మార్చి ఖచ్చితంగా మా బీసీ రిజర్వేషన్స్ అమలు జరగటానికి మాకు దీవెనలు లేవని చెప్పేసి యావత్ హిందూ దేవుళ్ళకి, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, జైన్ అందరి వాళ్ళ రిప్రజెంటేటివ్స్, గాడ్స్కి అందరికీ కూడా ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తూ మా బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి 42% మినిమం రావాలని, ఈ దేశ సమగ్ర, సంతులిత, సస్టైనబుల్ డెవలప్మెంట్ మేము కోరుతా ఉన్నాం. ఆ వైపుగా ఈ దేశం అడుగులు పడాలని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.